వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. దర్గా ముసుగులో హిందూ అమ్మాయిలు టార్గెట్గా మత మార్పిళ్లు జరుగుతున్నాయట. ఇది నిజం. పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో జరుగుతుంది. ఇది ఉమర్కోట్ ప్రాంతంలోని పీర్ సహ్నాది సుఫీ దర్గా హిందూ బాలికల బలవంతపు మత మార్పిళ్లకు ప్రధాన కేంద్రంగా మారింది. మైనారిటీ హక్కుల సంస్థ వాయిస్ ఆఫ్ పాకిస్తాన్ మైనారిటీ వివోపిఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యంగా పేద బలహీన వర్గాలకు చెందిన హిందూ బాలికలను లక్ష్యంగా చేసుకొని ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రాంతంలో హిందూ జనాభా 50% పైగా ఉన్నప్పటికీ బీల్, మెఘ్వార్, కుహ్విలి వంటి వర్గాలకు చెందిన బాలికల్ని కిడ్నాప్ చేసి బలవంతంగా ఇస్లాంలోకి మార్చుతున్నారని సంస్థ ఆరోపించింది. బాధితుల్లో బాధపడాల్సిన విషయం ఏంటంటే 12 నుంచి 15 సంవత్సరాల లోపున్న పిల్లలే ఎక్కువ అని సంస్థ చెప్పింది. ఈ దర్గా మత పెద్ద పీర్ మహమ్మద్ అయూబ్ జాన్ సర్హద్ది, అతని సోదరుడు పీర్ వలీయుల్లా, అలాగే తాము వేల మంది హిందూ యువతుల మతం మార్చమని గర్వంగా ప్రకటించుకుంటున్నారని వివోపిఎం వెల్లడించింది. అది గర్వంగాదరా, దాష్టికం. మీ దగ్గర ఆడవాళ్ళు లేకనా, లేకపోతే ధర్మం మీద దడిచి పసిపిల్లలతో ఏంద్రా? అలాంటి వయసులో ఉన్న ఒక పిల్లని చూస్తే నీ కూతురు గుర్తు రావాలా? అది గుర్తురాని నువ్వు ఒక మత పెద్దవి. హిందూ బాలికలు అదృశ్యమవడం, ఆ తర్వాత దర్గాలో ప్రత్యక్షమవడం, అప్పటికే వారిని మత మార్పిడి చేసి ఓ ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించడం వంటివి నిరంతరం జరుగుతున్నాయని తెలిపింది. దర్గాకు అనుబంధంగా ఉన్న గుల్జార్ ఈ ఖలీల్ మదర్సా వేగంగా మత మార్పిడులు చేసే కేంద్రంగా పనిచేస్తుందని విమర్శించింది. బాధితుల కుటుంబాలు స్పందించేలోపే చట్టపరమైన రక్షణ పొందేందుకు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నామని పేర్కొంది. స్థానిక రాజకీయ పార్టీలతో దర్గా నిర్వాహకులకు ఉన్న సంబంధాల వల్లే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వివోపిఎం ఆరోపించింది. ఈ మత మార్పిడులు స్వచ్ఛందంగా జరుగుతున్నాయని దర్గా వర్గాలు చెబుతున్నప్పటికీ బాలికలు అదృశ్యమవడం, హడావిడిగా వివాహాలు చేయడం వంటివి చూస్తే ఇది బలహీన హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకున్న వ్యవస్థీకృత దోపిడీ అని స్పష్టమవుతుందని నొక్కి చెప్పింది. ఏదేమైనా హిందువులే టార్గెట్, ఇది చాలా క్లియర్ కట్. ఎవడైనా కాదంటే గుయ్యం అనిపించేలాగా లాగి కొట్టి ఈ వీడియో చూపించండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మంది ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో చాలామంది అడుక్కుంటుంది అని అంటున్నారు. అలా అనుకోకుండా నా ఛానల్ని నేను నడపాలి అంటే నేను బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి. అలా బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్, మీరు చూసే వీడియో, మీరు షేర్ చేసే వీడియోల ద్వారా వ్యూవర్షిప్ పెరిగి బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి ఒక దారి దొరుకుతుంది. నేను అడుక్కుంటుంది అనే పదాన్ని చెడిపేయాలి అనుకుంటున్నాను. అది మనసుకు చాలా చాలా బాధ కలిగిస్తోంది. కాబట్టి ఎవరి సహాయం పొందకుండా, ఎవరైనా నచ్చి సహాయం చేస్తేనే తప్ప వీడియోస్లో కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అడగకుండా ఈ ఛానల్ని నడపాలని ఒక కోరికతో ఉన్నాను. కాబట్టి ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని షేర్ చేస్తూ అలా అనిపించుకోకుండా ఈ ఛానల్ని నడిపే అర్హతను నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను. అప్పటి వరకు మాత్రం ఆర్థికంగా మీరే సపోర్ట్ చేయండి. ఆర్థికంగా అలాగే ఆత్మగౌరవంగా బ్రతకాలి అన్న మీ చేతుల్లోనే ఉంది. మీరిచ్చే సపోర్ట్ వల్ల మాత్రమే ఆ రెండింటిని చేరుకోగలుగుతాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా 8328500576 నెంబర్ని సంప్రదించి యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి సహాయం చేయొచ్చు. ఆత్మగౌరవంగా బ్రతకాలి అనుకుంటున్న, అలాగే దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి అనుకుంటున్న ఈ ఛానల్ కోసం మీ వంతు సహకారాన్ని, సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.